ఎలక్షన్స్ బిజీ అందరూ మీ ఓట్ వేశారనుకుంటున్నాను. అండ్ హోప్ యు ఆల్ కాస్టెడ్ యువర్ ఓట్. నేను ఇప్పుడే నా ఓట్ వేసి వచ్చాను. ఓట్ వేసి సరదాగా ఇలా మా పొలం వచ్చాను ఒక న్యూ రెసిపీ తయారు చేయడానికి. అండ్ న్యూ రెసిపీ పేరు ప్రాన్స్ స్మోక్డ్ ఇన్ కోనసీమ కోకోనట్. కోనసీమ అంటే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది కోకోనట్. నేను అందులో ప్రాన్స్ వేసి, మ్యారినేట్ చేసిన ప్రాన్స్ వేసి, సీల్ చేసి, దాన్ని స్మోక్ చేసి ఒక న్యూ వెరైటీ డిష్ చూపిస్తాను. అండ్ హోప్ యు ఆల్ లైక్ ఇట్. ప్రాన్స్ కర్రీ చేసుకుంటాం, ప్రాన్స్ ఫ్రై అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ప్రాన్స్తో చేసుకుంటాం. ఈరోజు ఒక యూనిక్ వేలో ప్రాన్స్ రెసిపీ మీ అందరికీ చూపిస్తాను. అండ్ లెట్స్ వాచ్ ఇట్. రొయ్యలు నీట్గా వాష్ చేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో వాష్ చేసుకున్న రొయ్యలు వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అందులో 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ కారం యాడ్ చేసుకుని 1 స్పూన్ సాల్ట్ అండ్ ఫైనల్గా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి వాటర్ పోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇంకా వాటర్ ఉన్నాయి. సో నేను మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ బాయిల్ చేశాను. అండ్ ఇప్పుడు కంప్లీట్గా వాటర్ అంతా డ్రై అయిపోయింది. ప్రాన్స్ బాగా కుక్ అయినాయి. ప్రాన్స్ కుక్ చేయడానికి కావలసిన మసాలా ఇంగ్రీడియంట్స్: లెమన్ 1, ధనియాలు 1 స్పూన్, అల్లం 20 గ్రామ్స్, జీలకర్ర 1 స్పూన్, వెల్లుల్లిపాయలు 20 గ్రామ్స్, ఆల్మండ్ 1 స్పూన్ అండ్ జీడిపప్పు 1 స్పూన్. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు అండ్ బాదం పప్పు ఇవన్నీ మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. అండ్ పేస్ట్ కొంచెం థిక్గా హార్డ్గా ఉండాలి. ఇప్పుడు మసాలా పేస్ట్లో 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ లెమన్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న ప్రాన్స్ అండ్ మసాలా పేస్ట్ ఇప్పుడు ప్రాన్స్లో మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాన్స్ రెసిపీ తయారు చేయడానికి 3 కొబ్బరి పుల్లలు కావాలి. నేను ఒక 3 కోసాను. One, 2 and 3. యాక్చువల్గా కొబ్బరాకు చాలా పైకి ఉంది, నాకైతే అస్సలు అందలేదు. సో నా ఫ్రెండ్ నెహ్రూ చెట్టు ఎక్కి కొబ్బరాకుని పాపం కిందకి బెండ్ చేశాడు. సో వాడు చాలా ఈజీగా ఎక్కేసాడు చెట్టు. మూడు కొబ్బరాకులు కోసాను. 3 కొబ్బరాకులు కోసి ఆకులన్నీ సెపరేట్ చేసి అందులో నుంచి కొబ్బరి పుల్ల నీట్గా సెపరేట్ చేశాను. అండ్ చిన్న సైజ్ తీసుకున్నాను, కొబ్బరికాయలో ఈజీగా సరిపోయేలాగా. కొబ్బరి పుల్లలు ఇందులో మనం ఇప్పుడు ప్రాన్స్ గుచ్చి ఇందులో పెడితే మనకి తినేటప్పుడు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. అండ్ డైరెక్ట్గా ప్రాన్స్ పెట్టేస్తే ఆ వేడి మీద తీయడం కష్టమవుతుంది. సో ఇలా చిన్న చిన్నగా ఇన్ని పుల్లలు తీసుకొని ఇందులో గుచ్చుతున్నాను. అండ్ ఇలా చిన్న చిన్నగా గుచ్చాను.
అండ్ తీసుకున్న కొబ్బరికాయ చిన్న దానికి వచ్చి ఒక 2 పీసెస్ వచ్చినాయి. 2 పీసెస్ అండ్ జస్ట్ ఇందులో పెట్టేశాను. ఒక్క దాంట్లో 2 గుచ్చాను, 2 గుచ్చి పెట్టేశాను. ఇప్పుడు ఇంకో కొబ్బరికాయ తీసుకుని అండ్ ఇందులో కూడా పెట్టేద్దాం. ఇప్పుడు కంప్లీట్గా 2 కొబ్బరికాయల్లో మనం ప్రాన్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని సీల్ చేసి మనం మంటల మీద కుక్ చేద్దాం. నేను చపాతీ పిండి పెట్టి క్లోజ్ చేస్తున్నాను లైట్గా. అండ్ అవి ఇది కంప్లీట్గా సీల్ అయిపోయింది. చపాతీ పిండితో కొబ్బరికాయని సీల్ చేసేసాను. ఇప్పుడు ఇంకో కొబ్బరికాయని కూడా సీల్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు ఈ కోకోనట్స్లో ప్రాన్స్ పెట్టి దాన్ని చపాతీ పిండితో సీల్ చేశాను. ఇప్పుడు ప్రాన్స్ స్మోక్డ్ ఇన్ కోకోనట్ రెసిపీ తయారు చేద్దాం. లెట్స్ గో. మంట రెడీ అయింది. మనం ఇప్పుడు కొబ్బరికాయల్ని మంటల్లో పెట్టి ఒక 1 అవర్ కాల్చుకోవాలి. కంప్లీట్గా 45 మినిట్స్ టు 1 అవర్ సరిపోతుంది. వన్ అవర్ అయ్యింది. 1 అవర్ కంప్లీట్గా కోకోనట్స్ అందులో చక్కగా కాలి. ఇప్పుడు మంటలు ఆర్పేసుకుని జాగ్రత్తగా కోకోనట్స్ని బయటకు తీసుకుందాం. ఇప్పుడు కొబ్బరికాయలు చాలా వేడిగా ఉన్నాయి. అవి కాసేపు చల్లారే వరకు పక్కన పెట్టేసి ఇప్పుడు గార్నిష్ కోసం ఒక అరటాకు కోయడానికి వెళ్తున్నాను. అండ్ కొంచెం దూరంలో అక్కడ అరటి తోట ఉంది. సో అక్కడికి వెళ్ళి ఒక చిన్న అరటాకు తీసుకుని వస్తాను. ఈ చెట్టు వెనకాల చిన్న అరటాకు ఉంది. చాలా క్యూట్గా చిన్నగా ఉంది. అండ్ నేను ఇప్పుడు దాన్ని కోస్తాను. నేను అరటాకు కోసుకొని మళ్ళీ వెనక్కి వెళ్తుంటే నాకు అక్కడ ఒక పాము స్కిన్ కనిపించింది. పాము కూసం అంటారు. అండ్ అది ఎంత పెద్దగా ఉందంటే ఒక 2 మీటర్స్ కన్నా ఎక్కువే ఉంది. అది త్రాసుపాము అంట, అక్కడ వాళ్ళు చెప్పారు. అండ్ లైవ్లో చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం. అసలు చాలా భయం వేసింది. సో థ్రిల్డ్ అండ్ సో స్కార్డ్ కూడా. వామ్మో ఎంత పెద్దగా ఉందంటే అది అసలు చూస్తేనే భయంగా ఉంది.
కోకోనట్స్ కంప్లీట్గా చల్లారిపోయినాయి. ఇప్పుడు ఓపెన్ చేసి రొయ్యలు బయటికి తీస్తాను. నౌ ప్రాన్స్ కుక్డ్ ఇన్ కోనసీమ కోకోనట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మా లక్ష్మి టేస్ట్ చేస్తుంది. మా లక్ష్మి మా పొలం 25 years నుంచి వీళ్ళే చూసుకుంటున్నారు. అండ్ వీడు నెహ్రూ, మా లక్ష్మి వాళ్ళ పెద్ద అబ్బాయి. నువ్వు ఇట్రా. అండ్ వీడు వాసు, లక్ష్మి వాళ్ళ చిన్న అబ్బాయి. వీళ్ళు టేస్ట్ చేసి ఇప్పుడు మీ అందరికీ చెప్తారు. ప్రతి కూరలో కూడా ఇంత సూపర్గా చేస్తుంది మా చింతల్లి. వంటల్లో ఏంటి, కూరలో ఏంటి, పిండింట్లో ఏంటి, ఏదైనా సూపర్ మా చింతల్లి. మా చింతల్లి చాలా బాగా వండిందండి. కొబ్బరికాయ వేసి మంచి చాలా బాగుంది. మళ్ళీ ఇంకోసారి అలాగే వండించుకోవాలని అనిపించిందండి. చాలా బాగుంది. చాలా బాగుంది అక్క, చాలా బాగుంది అక్క, చాలా టేస్టీగా ఉంది. అక్క సూపర్ ఉంది. అండ్ ఫైనల్గా నేను కూడా టేస్ట్ చేసి చెప్తాను. వావ్, సో యమ్మీ. చాలా చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. కోకోనట్లో పెట్టి అండ్ మంటల మీద పెడితే మంచి స్మోకీ ఫ్లేవర్ వచ్చింది. నాకైతే మళ్ళీ వండుకుని తినాలనిపించి అంత బాగుంది. అండ్ సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.